సంక్రాంతి పండుగ ఎఫెక్ట్తో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగ కోసం ఇప్పటికే సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. దీంతో నిత్యం ట్రాఫిక్తో ఇబ్బందులు పడే నగరవాసులు ఇప్పుడు ట్రాఫిక్ లేని నగరాన్ని చూస్తున్నారు. పండుగ ముగిసే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చంటున్నారు ప్రజలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. రాష్ట్రాల ప్రజలకు కూడా సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ. అయితే ఈ పండుగ కోసం సంవత్సరం తరబడి ఎదురు చూస్తూ సంక్రాంతి రోజున వారి కుటుంబాలతో సంతోషంగా జీవించాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి ఎఫెక్ట్ తోటి హైదరాబాద్ నగరం ఎప్పుడు కూడా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నటువంటి హైదరాబాద్ నగరం ట్రాఫిక్ ఫ్రీగా ఈ సంక్రాంతి పండుగ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్నాము. యాక్చువల్గా హైదరాబాద్లో ఈ ఏరియానే కాదు, హైదరాబాద్లో చూస్తే జనరల్గా ప్రతి ఏరియా ప్రతి సందు కూడా ఎప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ తోటే ఉంటుంది. ప్రజలు ఆ ట్రాఫిక్లో వారు ఆఫీసులకు వెళ్ళాలన్నా, స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ట్రాఫిక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంక్రాంతి ఎఫెక్ట్ తోటి ప్రజలందరూ కూడా వారి వారి సొంత ఊర్లకు వెళ్ళిపోతుండటంతో ప్రజెంట్ ఇప్పుడు మనకి హైదరాబాద్ రోడ్లన్నీ ప్రజెంట్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే జనరల్గా రోజుతో పోల్చుకుంటే ఈరోజు ట్రాఫిక్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. రోడ్లు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో, రోడ్లు చాలా విశాలంగా ఖాళీగా కనపడుతున్నాయి. రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు రోజుతో పోల్చుకుంటే మాత్రం వారి గమ్యాలని ఈజీగా తొందరగా చేరుకుంటున్నారు. జనరల్గా హైదరాబాద్లో ఒక 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే కూడా కొన్నిసార్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే హైటెక్ సిటీ అట్లాంటి రోడ్లలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అయితే సంక్రాంతి పండుగ అంటే ప్రజలకి చాలా ఇష్టమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారి పంట చేతికొచ్చి వారి చేతిలో డబ్బులు ఉంటాయి ఇదే సమయానికి రైతులకు. కాబట్టి వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సంవత్సరం పొడవునా కూడా చూస్తుంటారు. సంక్రాంతి అంటేనే మనకి అక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మనకి గొబ్బెమ్మలు కావచ్చు, ఉదయం పూట వచ్చే హరిదాసులు కావచ్చు, ఇంకా గంగిరెడ్లు కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే కోడి పందాలు. సో దీనికోసం హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆ కోడి పందాలనే చూడాలి, ఫ్యామిలీతోటి సంతోషంగా గడపాలని చెప్పేసి వాళ్ళు చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఈ సంక్రాంతి సీజన్ రాగానే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు వారి సొంత ఊళ్ళకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రస్తుతం ఈ హైదరాబాదు అంటే ఈ ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంక్రాంతికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు.